వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఆదోని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇక పోలీసుల పిటిషన్ పై రేపు జేఎఫ్సీఎం కోర్టు విచారించనుంది. ఇక ప్రస్తుతం కర్నూలు జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు పోసాని. అయితే ఏపీ వ్యాప్తంగా తనపై నమోదైన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పోసాని. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై పోసాని అనుచిత వ్యాఖ్యలకు 16కు పైగా కేసులు నమోదయ్యాయి. పోసానిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేయగా నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు జైల్లో ఉన్న ఆయన్ను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్గా పోసాని కృష్ణమురళిపై నమోదవుతున్న పోలీసు కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. రైట్ కిషోర్. రజీనా, ఈ యొక్క పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ యొక్క సినీ నటుడు వైసీపీ నాయకుడు అయినటువంటి పోసాని కృష్ణమురళిని నిన్న గుంటూరు నుంచి ఆదోని పోలీసులు కర్నూలు తరలించారు. కర్నూలులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించారు. అయితే ఈ రోజు ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా దాన్ని రేపు విచారణ రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి ముద్దాయి ఒక జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత బెయిల్ తీసుకోవడం అన్నది కామన్ ప్రాసెస్ గా ఉంటున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 చోట్ల ఈ కేసులు నమోదవడంతో ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్ల మీద ఆయా జిల్లాలకు చెందినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండడం అన్నది ఒక వింత పరిస్థితిగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు పోసాని తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఆయనకు ఈ యొక్క మొత్తం అన్ని కేసులను స్క్వాష్ చేయాలని ఈ రోజు హైకోర్టును కూడా సంప్రదించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కర్నూలులో జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ ఈ రోజు జేఎఫ్సీఎం కోర్టులో ఆదోని పోలీసులు పిటిషన్ వేశారు. దీని మీద రేపు విచారణ జరిగి తుది నిర్ణయం న్యాయస్థానం వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి ఉత్కంఠ పరిస్థితి ఉంటుంది, ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇస్తారా, లేకపోతే చిత్తూరు అలాగే అనంతపూర్ జిల్లాలకు చెందినటువంటి పోలీసులు కూడా తమ పీటీ వారెంట్ తోటి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఏదైనా అనంతపూర్ జిల్లాకు కానీ చిత్తూరుకు కానీ పీటీ వారెంట్ ఇష్యూ చేసి మరి ఆ జిల్లాకు తరలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే సైమల్టేనియస్ గా పోసాని న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది మాత్రం కీలకంగా మారనుంది ఈ రోజున. రైట్, థాంక్యూ కిషోర్.